వెల్కమ్ బ్యాక్. ఏఐ ఫర్ ఆల్ అనే సిరీస్లో ప్రాంప్ట్ ఇంజనీరింగ్ గురించి నేర్చుకుంటున్నాం. ఈ భాగంలో 18వ భాగంలో ప్రైవసీ అండ్ సెక్యూరిటీ ఇన్ ఏఐ. మనం ఏఐతో డీల్ చేసేటప్పుడు, మనం ఏఐతో కన్వర్జేషన్లో పార్టిసిపేట్ చేసేటప్పుడు మనం కొంత ఇన్ఫర్మేషన్ ఇస్తాం, మనకు కొంత డేటా ఇస్తుంటాం, మనం ఇచ్చిన వివరాలు ఎక్కడికి వెళ్తాయి, ఏమవుతాయి, దాని ప్రైవసీ సంగతి ఏంటి, దాని సెక్యూరిటీ సంగతి ఏంటి, అది మాట్లాడుకుందాం. కంట్రోల్ ఓవర్ యువర్ పర్సనల్ డేటా ఈజ్ కాల్డ్ ప్రైవసీ. ఏఐ ఆఫెన్ ఇట్ కలెక్ట్స్, స్టోర్స్ అండ్ యూజెస్ డేటా. మనమే ఇస్తాం, కొన్నిసార్లు వాలంటరీగా ఇచ్చేస్తాం మనమే. తర్వాత డేటా లీక్స్, మిస్యూజ్, సర్వేలెన్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్, ఇలాంటి ఇష్యూస్ని మనం అర్థం చేసుకుని మాత్రమే మన డేటాని ఇవ్వాలన్నమాట. అలాగే ఏ టైప్స్ ఆఫ్ డేటా ఏఐ యూజెస్, డేటా ఎలాంటి డేటా ఏఐ యూజ్ చేస్తుంది. మన వివరాలు అడుగుతూ లెటర్స్ రాయమంటాం, మన వివరాలు ఇస్తూ రిప్లైస్ రాయమంటాం, మన వివరాలు ఇస్తూ ట్రావెల్ ప్లాన్స్ చేయమంటాం. అలాంటప్పుడు మన పేరు, మన ఈమెయిల్ అడ్రస్, మన ఫోన్ నంబర్స్, అలాగే మన బిహేవియర్స్, లైక్ మన బ్రౌజింగ్ హిస్టరీ. most of the computers today, most of the browsers today, most of the applications on our స్మార్ట్ ఫోన్స్, బ్రౌజింగ్ హిస్టరీ తెలుస్తుంది వాటికి. మనం ఏది క్లిక్ చేస్తున్నాము, మనం ఏదైనా వీడియో చూసినప్పుడు ఎంతసేపు చూస్తున్నాము, ఎక్కడ క్లిక్ చేసాము, మళ్ళీ ఎప్పుడు వచ్చి మళ్ళీ అదే వీడియో చూసాము, దాని తర్వాత ఏ వీడియో చూసాము, ఇవన్నీ కూడా తెలుస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ఏజెంట్స్ ఆర్ క్యాప్చరింగ్ దట్ అన్నమాట. అలాగే మన ఫేస్, మన ఫింగర్ ప్రింట్స్, మన వాయిస్, ఇవన్నీ ఉన్నప్పుడు ఫేస్ అన్లాక్ ఆన్ ఫోన్స్ యూజెస్ బయోమెట్రిక్ ఏఐనే కదా. మనం చాలా ఫోన్స్ ఇప్పుడు ఒక ఫింగర్ పెట్టమని వాళ్ళప్పుడు, అంతకుముందు అంటే ఫింగర్ ప్రింట్ని బట్టి, తర్వాత వాయిస్ని బట్టి, తర్వాత ఫేస్ని బట్టి, తర్వాత ఎనీ టచ్ కెన్ ఫీల్ దట్ ఓకే దిస్ ఇస్ యూ. అలా ఏంటంటే సీక్వెన్స్ ఆఫ్ టచెస్, సీక్వెన్స్ ఆఫ్ నంబర్స్, పాస్వర్డ్స్ అంటున్నాం, ఇవన్నీ కూడా చేస్తున్నాం మనం. ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఏ ఏజెంట్స్ స్టోర్ చేస్తున్నాయి అన్నమాట. అలాగే డేటా లీక్స్ ఫ్రమ్ హ్యాకింగ్. ఎవరైనా కావాలని హ్యాక్ చేసి మన కంప్యూటర్స్ నుంచో, మన అకౌంట్స్ లో నుంచో, మన ఇంటరాక్షన్స్, మన కాన్వర్జేషన్స్ లో నుంచి డేటా తీసుకోవచ్చు. కంపెనీస్ యూజింగ్ డేటా ఫర్ యాడ్స్ వితౌట్ కన్సెంట్. యాడ్స్ మనకు వస్తున్నాయి, అనేక యాడ్స్ వస్తున్నాయి, లేదా వీడియో సజెషన్స్ వస్తున్నాయి. ఇవన్నీ కూడా బికాస్ ఆఫ్ ట్రాకింగ్ అవర్ డేటా అన్నమాట. సర్వేలెన్స్ బై గవర్నమెంట్స్ అండ్ ఆర్గనైజేషన్స్. ఒకవేళ లీగల్ గా అది అలౌడ్ అయితే లీగల్ గా వాళ్ళు చేస్తారు. స్మార్ట్ టాయ్స్ లో కూడా మనం వాడే విధానాన్ని బట్టి ఇట్ కెన్ సేవ్ అవర్ ఇన్ఫర్మేషన్ అండ్ దట్ ఇన్ఫర్మేషన్ కెన్ బి లీక్డ్ ఆర్ హ్యాక్డ్ అన్నమాట. సో వీ నీడ్ టు బి కేర్ఫుల్ అబౌట్ what is the instrument, what is the toy, what is the gadget, what is the application that we are using, and is it able to capture any of our personal data, our details, our behavioral details. Alage AI systems can be hacked, like they are man-made, they are coded, so can be hacked. Alage deepfakes, fake videos that look real. అది మనకి వాళ్ళ సోషల్ మీడియా అంతా కూడా ఈజ్ ఫుల్ ఆఫ్ డీప్ ఫేక్ వీడియోసే కదా. ఏది నిజమో తెలియదు, ఏది అబద్ధమో తెలియదు, ఏది రియల్ పర్సనో తెలియదు, వాళ్ళు అన్నారో అనలేదో తెలియదు, బట్ స్టిల్ న్యూస్ కానీ, స్టోరీస్ కానీ, కామెంట్స్ కానీ దే ఆర్ స్ప్రెడ్ ఆల్ అక్రాస్ ద సోషల్ మీడియా. సైబర్ అటాక్స్ బికమ్ స్ట్రాంగర్ విత్ ఏఐ టూల్స్. మనం పసిగట్టలేనంత ఫాస్ట్ గా అటాక్స్ జరుగుతున్నాయి. AI created fake voices, tricked banks into transferring money. అలాంటి ఎగ్జాంపుల్స్ కూడా మనం చూస్తాం. ప్రొటెక్టింగ్ ప్రైవసీ ఇన్ ఏఐ వరల్డ్ ఎలాగంటే యూజ్ స్ట్రాంగ్ పాస్వర్డ్స్ అండ్ ఎన్క్రిప్షన్. అఫ్ కోర్స్ మళ్ళీ క్వాంటమ్ కంప్యూటర్స్ వచ్చినాక ఈ RSA బేస్డ్ పాస్వర్డ్స్, ఎన్క్రిప్షన్ అంతా కూడా విల్ బి అప్డేటెడ్ వన్స్ అగైన్ అండ్ అకార్డింగ్లీ వీ విల్ ఆల్సో ఇవాల్వ్. ఇట్స్ నాట్ టు వరీ అబౌట్, బట్ ఫర్ నౌ మీరు ఏ పాస్వర్డ్ అయితే వాడుతున్నారో ఆ పాస్వర్డ్ని కొద్దిగా ఆల్ఫా న్యూమరిక్ గా స్పెషల్ క్యారెక్టర్స్ వాడి, అప్పర్ కేసు, లోవర్ కేసు వాడి ఈజీగా గెస్ చేయడానికి, మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్ ఈజీగా గెస్ చేయడానికి వీలు లేకుండా చేసుకుంటే బాగుంటుంది. షేర్ మినిమల్ డేటా వెన్ పాసిబుల్. అనవసరమైన చోట అనవసరమైన స్టోరీ అంతా చెప్పొద్దు, ఏది కావాలో అంతవరకే చెప్పి మిగతా విషయాలు చెప్పుకొని ఉంటే మంచిది. కంపెనీస్ మస్ట్ ఫాలో డేటా ప్రొటెక్షన్ లాస్. చిన్న కంపెనీనా పెద్ద కంపెనీనా అని కాకుండా ప్రతి కంపెనీ కూడా వాట్ ఎవర్ డేటా దే ఆర్ కలెక్టింగ్ ఫ్రమ్ their employees, from their clients, from their customers, from their vendors, they need to keep track of where it is being stored and how safely it is being stored.
అది ఎప్పటికప్పుడు ఆ డేటా ప్రైవసీ, డేటా సెక్యూరిటీ, డేటా స్టోరేజ్ పాలసీస్ చాలా చాలా క్లియర్ గా ఉండాలి. ఎందుకంటే నవ్వు ఇట్స్ యాజ్ గుడ్ యాజ్ ఓల్డ్ డేస్ లో మన తాతలు వాళ్ళంతా కూడా దస్తావేజులు ఎంత భద్రంగా దాచుకునేవాళ్ళు, ఇప్పుడు అంతకంటే ఇంపార్టెంట్ అనమాట ఇది. అక్కడ ఏంటంటే ఫిజికల్ అసెట్స్ కి సంబంధించిన దస్తావేజులు కాబట్టి అవి ఎక్కడికి పోవు. ఇప్పుడు అంతా డిజిటల్ వరల్డ్ కాబట్టి వీ నీడ్ టు బి కేర్ఫుల్ అబౌట్ నాట్ లూజింగ్, నాట్ గెటింగ్ హ్యాక్డ్ అనమాట. అలాగే రెస్పాన్సిబుల్ ఏఐ సెక్యూరిటీ అంటే ఏంటంటే AI creators must test for vulnerabilities. Users should also stay alert against scams. Government must regulate the data usage. ఇవన్నీ జరగాలి మనకి. సెక్యూర్ AI అప్లికేషన్స్ అంటే ఏంటంటే దే షుడ్ వార్న్ యూజర్స్ అబౌట్ అన్సేఫ్ యాక్టివిటీస్. యూజర్ ఏదైనా చేస్తున్నాడు అనుకోండి, ఒక సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ చేస్తున్నాడు అనుకోండి, బికాస్ దే ఆర్ మానిటరింగ్ అవర్ క్లిక్స్ ఎనీవే. I think they should alert the user also. What is acceptable and what is not acceptable, what is likely to be risky, అదంతా కూడా అలర్ట్ చేయగలగాలి. ఇక్కడ ద బిగ్ ఐడియా ఏంటంటే యువర్ రైట్ టు కంట్రోల్ యువర్ డేటా. మీరు ఎవరు అడిగారు కాబట్టి మొత్తం ఇవ్వాల్సిన అవసరం లేదు, మీకు ఇవ్వాలనుకున్నప్పుడే ఆ డేటా, ఆ డీటెయిల్స్ ఇవ్వచ్చు అనమాట. AI can both protect and threaten privacy. Security and ethics are essential in AI use. ఏఐని వాడుకుంటున్నప్పుడు మనం ఎదుటి వాళ్ళ ప్రైవసీని మనం రెస్పెక్ట్ చేయాలి, మన ప్రైవసీని మనం కాపాడుకోవాలి, మన డేటాని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఎదుటి వాళ్ళ డేటా మనం కలెక్ట్ చేసినప్పుడు దాన్ని సేఫ్ గా, సెక్యూర్ గా మనం సేవ్ చేయగలగాలి. అదర్వైజ్ వీ షుడ్ నాట్ టేక్ దేర్ డీటెయిల్స్. ఎందుకంటే మనం వాళ్ళ డీటెయిల్స్ అన్ని తీసుకుని అదే చిత్తుకథలాగా పక్కన పడేసి బయట పడేస్తున్నాం, అది రాంగ్ హ్యాండ్స్ లోకి వెళ్తే మన ద్వారా దే విల్ గెట్ ఇన్ టు ట్రబుల్ అనమాట. దేర్ డేటా విల్ బి మిస్యూజ్డ్ అండ్ దేర్ అకౌంట్స్ విల్ బి హ్యాక్, ఏమైనా జరగవచ్చు. కాబట్టి మనం డేటా కలెక్ట్ చేసేటప్పుడు మనకు రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. మనం డేటా ఇచ్చేటప్పుడు మనం ఎవరికైతే ఇస్తున్నామో వాళ్ళ దగ్గర మనం ఆ రెస్పాన్సిబిలిటీని ఎక్స్పెక్ట్ చేస్తాం, వాళ్ళు ఆ బాధ్యత తీసుకుంటున్నారని అనుకుంటాం. సో టు సమ్మరైజ్, AI uses personal, behavioral and biometric data. మనం ఎక్కడికి వెళ్ళినప్పుడు ఆధారు, ఫింగర్ ప్రింట్స్ అని ఎలా అంటున్నారు, బ్యాంక్స్కి వెళ్ళినప్పుడు ఎలా అంటున్నారు, ఆఫీస్కి వెళ్ళినప్పుడు బయోమెట్రిక్ ఏమని అంటే మన ఫింగర్ ప్రింట్స్ ఏమని ఎలా అంటున్నారు, ఇలా ఇట్ ఈస్ ఆల్ ఓవర్, ఇట్ ఈస్ పర్వేజివ్, ఇట్ ఈస్ ఆల్ అరౌండ్ అస్. కాబట్టి దాన్ని మనం అవాయిడ్ చేయలేము. హౌఎవర్ ఈ ప్రైవసీ రిస్క్లు ఉన్నాయన్న సంగతి మనం గమనించుకోవాలి. ఆ డేటా లీక్ కాకుండా, మిస్యూజ్ కాకుండా సర్వేలెన్స్ డేటా అంతా కూడా చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ ఆ డేటాని సర్వేలెన్స్ లో పెట్టుకుంటూ కంపెనీలు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. స్ట్రాంగ్ సెక్యూరిటీ అండ్ ఎథిక్స్ ఆర్ నీడెడ్ ఫ్రమ్ ఆల్ సైడ్స్, in all parties included, is engaged in these transactions. అంటే we want AI that respects us, not spies on us. అంటే ఏంటి, మన మీద స్పై చేసే సిస్టమ్స్ ని మనం ఎలా ఇష్టపడమో మనం కూడా వేరే వాళ్ళ మీద స్పై చేయకూడదు అన్నది మనం గమనించాలి. మన డేటా సేఫ్ గా, సెక్యూర్ గా ఉండాలని మనం ఎలా కోరుకుంటున్నామో, మనం ఎవరి డేటా అన్నా తీసుకున్నప్పుడు, కలెక్ట్ చేసినప్పుడు అది ఆ జాగ్రత్త మనం కూడా తీసుకోవాలి. ఇట్ గోస్ ఫర్ ఎవ్రీబడి. ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎవ్రీబడి టు కీప్ ట్రాక్ ఆఫ్ వాట్ ఈస్ that we are asking for, or what is the data that we are sharing with others, and where it is going eventually, where it is likely to go, is it going to be safe or secure అన్నది మనం ఎప్పటికప్పుడు అసెస్ చేసుకుంటూ ఉండాలి. సో అండర్స్టాండ్ దోస్ థింగ్స్, ఎ మినిమల్ అవేర్నెస్ అమాంగ్ ఆల్. మన వాళ్ళందరూ కూడా వాళ్ళ వ్యవసాయం చేసుకుంటున్నా, వేరే పని చేసుకుంటున్నా, ఇట్ డజంట్ మ్యాటర్ వాట్ దే ఆర్ వర్కింగ్, వాళ్ళ ఫీల్డ్ ఆఫ్ వర్క్ ఏంటో అనవసరం, కానీ వాళ్ళ డేటా కూడా ఈస్ గెటింగ్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్. డిఫరెంట్ ఏజెన్సీస్ ఆర్ ఆస్కింగ్, ప్రైవేట్ పీపుల్ ఆర్ ఆస్కింగ్, ప్రైవేట్ ఏజెన్సీస్ ఆర్ కలెక్టింగ్ డేటా. అదంతా ఎక్కడికి వెళ్తుంది, ఎలా వెళ్తుంది, ఎంత మేరకు మనం షేర్ చేసుకోవాలి, ఎంత మేరకు మనం షేర్ చేసుకోకూడదు అనే అన్ని కూడా మనం ఎప్పటికప్పుడు ఆ అవేర్నెస్ ని పెంచుకుంటూ ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఈజ్ ద సెంట్రల్ ఐడియా ఆఫ్ దిస్ పార్ట్ ఆఫ్ ద డిస్కషన్. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్.